సార్ మాది పొరుగురండి. బస్సులో మా మామ పర్సు కొట్టేశారు. ఈ వాచ్ ఉంచుకొని కొంచెం డబ్బులు ఇస్తారా? మీకు 150 రూపాయలు ఇస్తే చాలా. ఎక్కువండి బాబు. కూల్ డ్రింకులు, అరటిపళ్ళు, జీళ్లు వీడితో తినిపించి మిగిలిన డబ్బుతో పళ్ళు కూడా కొనుక్కెళ్ళచ్చు. మీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? మీకు పెళ్ళైందా? అయింది 5 పిల్లలంటే. అవును, నాకు తెలవగలుగుతా. మీ ఊళ్ళో వాచ్ అమ్మాలంటే పెళ్ళయిందో లేదో, పిల్లలు ఎంతమందో ఇవన్నీ చెప్పాలా? మీరు వాచి అమ్మకుండానే డబ్బులు ఇస్తాం. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి మంచి చెడ్డ టెస్ట్ చేసి 150 రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు పేదోళ్ళకు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. చాలా మంచి పని చేస్తుందండి. ఇదిగో ఈ కార్డు తీసుకుని ఆ వరుసలో నించోండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడినా మూగాళ్ళ నించోండి. అక్కడ ఒక ఆయన లోపలికి తీసుకెళ్లి మీకు చేయాల్సింది చేసి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తాడు. ఎవరాయన? ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్య? రేయ్, ఏదో ప్రశ్నలు అయిపోక వచ్చేటప్పుడు కాస్త పోతాయి. ఇక్కడే ఉండు. ఎవడేం చేశాడో వచ్చి చెప్తా. మీ పేరేంటయ్యా? సుబ్బారావు అండి. కార్డు ఏది? ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారయ్యా? ఇదిగో బాబు కార్డు. నన్నేం అడక్కు. నేను దేనికైనా సరే సరే సరే. కుటుంబ నియంత్రణకు ఒకరిని తోల్తానన్నాను, తోలేశాను. అదే మన కెపాసిటీ. ఓరే నీ కెపాసిటీ కప్పెట్ట. ఆయన ఏమైనా గేదనుకున్నావా, తోడనుకున్నావా తోలటానికి? పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు. 5గురిని కన్నాడు కదయ్యా, ఇక చాలు. ఎంతమంది కంటే నీకెందుకయ్యా? మావా 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 ఆగు 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 మావా. నువ్వేం భయపడగలడు. మందే బొబ్బిలి వంచం.